ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ విజయం కంటే గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మధ్య జరిగిన హై వోల్ట్ కన్వర్సేషన్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి తిలక్ వర్మ కూడా చాలా స్లోగా ఆడుతున్నాడు. స్ట్రాటజిక్ టైమౌట్ అప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ దగ్గరకు వచ్చి ఏదో చెప్పాడు. చాలా సీరియస్గా రెచ్చగొడుతున్నట్లుగా హార్దిక్ పాండ్యా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అయితే స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాతి ఓవర్ నుంచే తిలక్ వర్మ విశ్వరూపం చూపించాడు. అశోక్ వర్మ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6లు 4లతో ఏకంగా 26 పరుగులను రాబట్టాడు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. నేను తిలక్ వర్మకు ఒకటే చెప్పాను, బాల్ని సరిగ్గా చూడు, కొట్టు, అంతే. నేను గ్రౌండ్లో ఎంత గట్టిగా అరిచానంటే నాకు కళ్ళు తిరిగినంత పనైంది. ఆ ఎనర్జీ తిలక్ నుంచి రావాలని నేను కోరుకున్నానంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.